నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జాను ఖెతావత్. మార్నింగ్ లేచి చూడగానే ఇంట్లో మొత్తం ఫుల్‌గా బిజీగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఏంటా అని చూస్తే అప్పుడు గుర్తొచ్చింది నాకు ఈరోజు మా ఇంట్లో ఫెస్టివల్ అని. ఆ! ఇప్పుడేంటి ఫెస్టివల్ అని అనుకుంటున్నారు కదా! అవును. ఈరోజు మా ఇంట్లో మేకని కట్ చేస్తున్నామనమాట. ఎందుకు కట్ చేస్తున్నాము? ఏంటి ఆ స్పెషాలిటీ అనేది అన్నీ తెలుసుకుందాం. కానీ ఫస్ట్ ఈ ఛానల్‌ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒక్కసారి వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంట్లో ఎంత గోలగోలగా ఉంటే ఇంక నేను లేచి ఫస్ట్ చేసే పని ఫోన్‌లో ఛార్జింగ్ ఉందా చూసుకోవడము, కెమెరా ఆన్ చేసేసి వాళ్ళు ఏమేం చేస్తున్నారో అన్నీ షూట్ చేయడం. ఫస్ట్ డైరెక్ట్‌గా మా మమ్మీ దగ్గరికెళ్ళిపోతాము. ఏదో కష్టపడి వండేస్తుంది ఇంటి ముందు. అది కూడా కట్టెల పొయ్యి పెట్టి మరి. ఎందుకు? ఏంటిది? అన్నీ ఈ వీడియోలో మనమైతే క్లియర్‌గా తెలుసుకుందాం. దానికన్నా ముందు ఒక చిన్న స్టోరీ చూద్దాం ఇక్కడిప్పుడు. యాక్చువల్లీ ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నా ఫస్ట్ ఇంట్రొడక్షన్ వీడియోలో నేను మీ అందరితో షేర్ చేసుకున్నారు. మీరు మా ట్రెడిషన్‌ని అండ్ నా లైఫ్ స్టైల్‌ని, కుకింగ్ వీడియోస్, ఎవ్రీథింగ్ అండ్ నా ట్రావెలింగ్ వీడియోస్ అన్నీ కూడా ఈ ఛానల్‌లో చూస్తారు అని. సో, దాంట్లో భాగంగానే ఈ వీడియో మీ ముందుకి వచ్చేస్తుంది. ఈరోజు మా ఇంట్లో మేము మేకని కట్ చేస్తున్నామని చెప్పాను కదా! ఇదే ఆ మేక. ఈరోజు మేము ఈ మేకని మునిదేవ్ భగవాన్‌కి కట్ చేస్తున్నాం. ప్రతి ఒక్క బంజారాస్ ఇంట్లో ఈ మునిదేవ్ భగవాన్‌కి మేకనైతే కట్ చేస్తారు వాళ్ళ మొక్కులు బట్టి. ఎవ్రీ ఇయర్ కావచ్చు లేదా ఏదైనా ఫెస్టివల్స్‌కి ఆర్ 3 ఇయర్స్‌కి ఒకసారి లేదా వాళ్ళ మొక్కులని బట్టి ఈ దేవుడికైతే మేకని కోస్తూ ఉంటారు. సో, మేకని కోసే ముందు ఫస్ట్ అయితే బెల్లం అన్నము కట్టెల పొయ్యి మీద వండి భోగ్ అనేది పెట్టాలి దేవుడికి. సో, ఫస్ట్ మా మమ్మీ అదే ఇక్కడ చేస్తుందనమాట. బెల్లం అన్నం అయితే రెడీ అయిపోతుంది. అంతలోపు ఇంకా మా ఇంటికొచ్చిన రిలేటివ్స్ అందరూ కూడా వెజిటబుల్స్ కట్ చేసేస్తున్నారు వంట చేయడానికి. ఈరోజు మా ఇంట్లో చాలా వంటలే ఉంటాయి. అవన్నీ స్టెప్ బై స్టెప్ చూద్దాము. ఇప్పుడైతే ఇక్కడ నేను వచ్చేసి మా చిన్నమ్మతో కొంసేపు మాట్లాడి వాళ్ళ వీడియో తీసుకొని తర్వాత ఇక్కడ మా చిన్న డాడీనైతే చూపిస్తున్నాను చూడండి. ఇంక ఇంటికి సేట్ చైర్‌లో కూర్చొని అందరికీ ఆర్డర్స్ ఇస్తూ ఈ పని చేయండి, ఆ పని చేయండి అని అంటా ఉన్నాడనమాట. ఇంక అందరూ కరెక్ట్ చేస్తున్నారా లేదా గూడా చూస్తున్నాడు. ఇంకా మనందరికీ నమస్తే చెప్తున్నాడు. మీరు కూడా ఒకసారి నమస్తే చెప్పేయండి. అండ్ మాట్లాడుతూ ఉండగానే వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ అయిపోయాయి. ఇంకా బగారా రైస్‌కి కావాల్సిన ఐటెమ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఫస్ట్ ఎళ్ళేసి రైస్ అయితే కుక్ చేసేద్దాం. ఇంక పక్కన చూడగానే ఇంక రమ్య అయితే మంచిగా కూర్చొని ఊద్‌ని పౌడర్ చేస్తున్నారు. ఇంట్లో సాంబ్రాణి అని అంటారు కదా! ఆ టైప్‌లో ఉంటదనమాట. కానీ సాంబ్రాణి డిఫరెంట్, ఊద్ అనేది డిఫరెంట్. ఇప్పుడు మేము భోగ్ పెట్టడానికి ఫస్ట్ ఈ ఊద్‌ని యూజ్ చేస్తాము. అండ్ తర్వాత మా మమ్మీ బెల్లమన్నం వండింది కదా! దాంట్లో నెయ్యి కలిపేసి భోగ్ అనేది మనం దేవుడికి ఇస్తాము. సో, వన్స్ కావాల్సిన వస్తువులన్నీ రెడీ అయిపోయాక ఇంకా ఫస్ట్ మనం ఎక్కడైతే కట్టెల పొయ్యి మీద బెల్లమన్నం అనేది వండామో అక్కడే ప్రసాదాన్ని ఒక ప్లేట్‌లో తీసుకొని అదే ప్లేస్ దగ్గర మనమైతే ఇప్పుడు ఈ భోగ్ అనేది ఇస్తున్నాము. సో, ఫస్ట్ దానికోసం అని చెప్పేసి రమ్మి ఒక ప్లేట్‌లో ప్రసాదాన్ని అయితే తీస్తున్నాడు. ఇంకా అందరము లైన్‌గా నించున్నామనమాట మొక్కడానికి. ఏదైతే ఊదిని సన్నగా దంచుకున్నామో దాన్ని అలా వేయగానే ఇలా మంటలాగా రావాలనమాట. ఇలా వస్తేనే భోగ్ అనేది కరెక్ట్‌గా ఇచ్చినట్టు. అండ్ దాంట్లోనే వండుకున్న ప్రసాదాన్ని నెయ్యి కలుపుకుంటూ దేవుడికి ఇవ్వాలనమాట. దీనిని మా బంజారాస్‌లో భోగ్ అని అంటాము. ఇంట్లో ఏదైనా పూజలు అవుతున్నాయి, స్పెషల్ ఈవెంట్స్ అవుతున్నాయి అనంటే ఈ భోగ్ అనేది ఇవ్వడం మాత్రం కంపల్సరీ. ఇంకా ఆయా దేవుళ్ళని బట్టి కూడా ఉంటుంది ఈ ప్రాసెస్ అనేది. ఇంక భోగ్ ఇవ్వడం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ మా అన్నయ్య అయితే కొబ్బరికాయ కొడుతున్నాడు. అండ్ కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఎవ్వరు యూజ్ చేయని ఫ్రెష్ వాటర్ ఒక కుండలో నుంచైనా, ఒక బిందెలో నుంచైనా తీసుకొని ఒక చెంబుడు నీళ్ళనైతే ఇక్కడ యూజ్ చేస్తారు. దేవుడికని చెప్పేసి లెఫ్ట్ సైడ్ ఒక 2 టైమ్స్ పోసేసి అండ్ రైట్ సైడ్ ఒక 3 టైమ్స్ ఆ వాటర్‌ని జల్లి మేము చేసిన ఏదైతే ప్రాసెస్ ఉందో దానికి శుద్ధి చేయడం అనమాట. దేవుడికి ఈ ప్రాసెస్ అంతా కూడా సమర్పిస్తున్నాము అని చెప్పేసి అర్థం అనమాట ఈ ప్రాసెస్‌కి. ఇంకా అదే వాటర్‌ని తీసుకొచ్చి మనందరి పైన జల్లడము, ఇంట్లో అన్ని ప్లేసెస్‌లో జల్లడం అనేది చేస్తాము. సో, దాంతో మనం చేసిన పూజతో పాటు మన ఇల్లు కూడా శుద్ధి అవుతుంది అని చెప్పి నమ్ముతాం మేమైతే. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ ప్రాసెస్ అంతా కూడా మేము మా ఊర్లో అంటే జంపెల్లిలో ఉన్న ఇంటి దగ్గరే చేస్తాము. ఇక్కడ ఇలా చేయడం అనేది ఇది సెకండ్ టైము. ఫస్ట్ మేము మా పాతింట్లో ఉన్నప్పుడు చేశాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎందుకనంటే లాస్ట్ వీక్ మేము సేవలాల్ పూజ చేశాం కదా! సో, దాంతో పాటు ఈ పూజ కూడా ఇక్కడే చేసుకుంటే బావుంటది అని ఫీల్ అయ్యి మేమైతే ఈ పూజని ఇక్కడ చేసుకుంటున్నాము. అండ్ నెక్స్ట్
ఇంకా మెయిన్ ప్రసాదం. అసలు ఈ ప్రసాదం టేస్ట్ ఉంటుంది. ఇంట్లో మనం వండుకొని తినే ప్రసాదం కన్నా ఈ ప్రసాదం అయితే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా ఉన్న గీ మొత్తం, నెయ్యి మొత్తం ఆ ప్రసాదంలో వేసేసి అందరికీ ఇలా చేతి మీద పంచుతారనమాట. చేతి మీద లేకపోతే ఆకుల పైన. ఇంక ఇక్కడ మనకి ఆకులు అనేవి అవైలబుల్గా ఉండదు కాబట్టి మేమైతే ఆ ప్రసాదాన్ని చేతుల మీదే తీసుకున్నాము. మంచిగా వేడి వేడి ప్రసాదం అలా పెడుతుంటే తినేయాలి అనిపిస్తుంది. కానీ వేడి వేడి ప్రసాదం కాబట్టి కొంచెం ఆగి తింటే అసలు ఆ టేస్టే వేరు. అసలు దేవుడికి పెట్టిన ప్రసాదము ఇంట్లో చేసుకునేది చాలా డిఫరెంట్. ఇలాంటి ఎన్నో పద్ధతులు మా ఇంట్లో అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. అవన్నీ వీడియోస్ మీ వరకు రావాలనంటే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇక్కడి వరకు అయితే మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మేకని కట్ చేయాలి. సో దానికోసం కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకోవాలి. ఫస్ట్ ఒక గిన్నెలో చింతపండు అండ్ ఉప్పు, ఎందుకు అనంటే ఒక స్పెషల్ రెసిపీ కోసం, అండ్ అదే ఈరోజు మన దేవుడికి ప్రసాదం లాగా కూడా పెడతాం మేము. దానికోసం అని చెప్పి అది రెడీ చేసుకొని నెక్స్ట్ దీపము, మేక, ఇంకా ఒక చెంబు నిండా వాటర్, ఇవైతే ఫస్ట్ పూజ కన్నా ముందు రెడీ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ దీపం పెట్టేసుకొని మేకని తెచ్చి నించోపెట్టి దానిపైన అయితే వాటర్ చల్లి బొట్టు పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి ఆద్వి, తేజాంశ్ ఎంత హ్యాపీగా జేజే చేస్తున్నారో అసలు. ఇంకా మనం చేసేవన్నీ పిల్లలు కూడా ఫాలో అవుతారు కదా. ఇలాంటివన్నీ కూడా ఇప్పటి నుంచే వాళ్ళకి అలవాటు చేస్తే మంచిగా అలవాటు అనేది వాళ్ళకు కూడా అవుతుంది. ఇంకా తెచ్చిన వాటర్ ఫ్రెష్ వాటర్ అనమాట, అసలు యూస్ చేయని వాటరే ఉండాలి ఇక్కడ ఈ ప్రాసెస్కి అండ్ ఈ పూజకి. తీసుకొచ్చిన ఫ్రెష్ వాటర్ని మేక పైన కొంచెం జల్లేసి దేవుడికి పెట్టిన బొట్టు మేకకు కూడా పెట్టేసి ఇంకా వదిలేయాలన్నమాట మేకని. అది ఇప్పుడు దడదడి అనేది ఇవ్వాలి, అంటే మేక మొత్తం షివర్ అవ్వాలి. అలా అవుతేనే మనం చేసిన పూజ దేవుడికి నచ్చి ఓకే అని యాక్సెప్ట్ చేసినట్టు అనమాట. సో దానికోసం అని చెప్పేసి అయితే ఇక్కడ మేము ఫస్ట్ దానిపైన వాటర్ చల్లేసి ఇప్పుడు బొట్టు అనేది పెట్టేసి దాన్ని వదిలేసాం. ఇంకా దానికి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక ఫస్ట్ అయితే ఇంట్లో వెళ్ళేసి మొత్తం చూసిందనమాట అటు ఇటు. ఇంకా మొత్తం చూసేసి ఇంకా దేవుడికి మేము చేసిన పూజ నచ్చింది కాబట్టి షివరింగ్ అంటే దడదడి అనేది తీసుకుంది. మా ఇంట్లో మేము ఫాలో అయ్యే పద్ధతుల ప్రకారం ఫస్ట్ మేక అయితే దడదడి అనేది తీసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ తీసుకోలేదు అని అంటే మాత్రం ఇంకా మేకనైతే కట్ చేయడం ఉండదు, అలానే వదిలేయాలి. కానీ మ్యాక్సిమం కేసెస్లో దడదడి అనేది ఖచ్చితంగా తీసుకుంటుంది. వన్స్ దడదడి తీసుకున్న తర్వాత ఇంకా మేక కట్ చేసేసి దాని బ్లడ్ తీసుకోవాలి. దానికోసం అని చెప్పేసి మనం ఫస్ట్ చింతపండు, ఉప్పు ఒక గిన్నెలో వేసుకొని రెడీగా పెట్టుకున్నాము. అండ్ ఈ బ్లడ్తోనే మనం ఈరోజు ఈ దేవుడికి ఈ ప్రసాదం అనేది చేసి పెడతాం. లాస్ట్ టైం మా ఊర్లో మైసమ్మ దగ్గర టెంపుల్ దగ్గర మేము కట్ చేసిన మేకది కూడా ఇలానే బ్లడ్ తీసుకొని సలోయి ప్రిపేర్ చేసాం కదా, సేమ్ ఇప్పుడు ఈ దేవుడికి కూడా సలోయి అనేది ప్రిపేర్ చేసి పెట్టాలి. ఇంకా కట్టింగ్ ప్రాసెస్ నెక్స్ట్ మా లింగు, నా తమ్ముడు, ఎప్పుడు కూడా వాడే హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు ఈ పూజ కోసం కూడా వాడే వచ్చేసి ఇక్కడ మాకైతే హెల్ప్ చేస్తున్నాడు. అసలు ఎంత నీట్గా చేస్తాడో. అండ్ ఇంకా మా ఇంట్లో పూజలకి మేమే కట్ చేసుకుంటాం కాబట్టి వాడికి బాగా అలవాటైపోయింది. మంచిగా వచ్చి హెల్ప్ చేసి మొత్తం అయితే పూజని కంప్లీట్ చేశాడు. ఇంక ఇక్కడ ఒకసారి మా అన్న ఫేస్ని చూద్దాము. అసలు పట్టుకున్నాడు. అలవాటు లేని పనులు చేయాలని అంటే చాలా కష్టము. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మన ఇంట్లో మనం పూజ చేసుకొని మనం చేయకపోతే ఎలాగా అన్నట్టు వెళ్ళి అలా అయితే కొంచెం హెల్ప్ చేశాడు. ఇంక ఇక్కడ నేను రమ్మి వచ్చేసాం మా వంట ప్రోగ్రామ్కి. ఎందుకనంటే ఇంకా వంట చేయాల్సింది మేమే కాబట్టి ఒక్కొక్కరం ఒక్కొక్క పని అన్నాను కదా. కట్టింగ్స్ ఎవరు చేయాలో వాళ్ళు చేశారు, ఇంకా వంట చేసే వాళ్ళం మేమే కాబట్టి మేము వచ్చేసాము. ఇంక ఇక్కడ రమ్మి నాతో మాట్లాడుతున్నాడు అనమాట, ఏంటి నువ్వు పొద్దునుంచి కనిపించలేదు ఇప్పుడే వచ్చావా అని. కాదు, పొద్దున్నుంచి నేను ఉన్నాను, ఆ వీడియోస్ అన్నీ తీస్తుంది నేనే. కాకపోతే ఇంకా వంట చేసేటప్పుడు వాడు ఉన్నాడు నాతో పాటు హెల్ప్ చేయడానికి కాబట్టి ఇక్కడ కొన్ని క్లిప్స్ ఇలా నావి తీసాడనమాట. ఇంకా మేము చేస్తున్నాము అని అంటే ఇంకా మా అదమ్మ ఊరుకుంటున్నా, నేను హెల్ప్ చేస్తాను అని వచ్చేస్తుంది, మళ్ళీ అలా వెళ్ళిపోతుంది. ఇంకా ఫస్ట్ ఇక్కడ మేమైతే బగారా రైస్ స్టార్ట్ చేసాము. అప్పట్లోపు అక్కడ మటన్ కట్ అయిపోయిందంటే మనము ప్రసాదంగా పెట్టాల్సిన సొలోయి అనేది ప్రిపేర్ చేయొచ్చు. ఆలోపు ఒక వంట అయిపోతుంది అన్నట్టు ఇంకా ఫస్ట్ రైస్ పెట్టేసాము. ఇంకా రైస్కి మెయిన్గా కావాల్సింది మసాలా వేసుకొని ఇంకా క్యారెట్, మిర్చి, కరివేపాకు, ఆనియన్స్ అవి కూడా వేసేసుకొని నీట్గా సూపర్ టేస్ట్గా బగారా రైస్ అయితే రెడీ చేసేసాము. జై శివలాల్.
काय कर रहे హలో ఇంకా సలోయితో పాటు ప్రసాదంగా పెట్టాల్సింది మెయిన్గా జొన్న రొట్టెలు అనమాట. ఇంకా దానికోసం అని చెప్పి ఒక సైడ్ జొన్న రొట్టెలు కూడా రెడీ అవుతున్నాయి. ఇక్కడ సునీత హెల్ప్ చేస్తుంది జొన్న రొట్టెలు చేయడానికి, దేవుడికి పెట్టడానికి అండ్ అలానే మేము కూడా తినడానికి. చూడండి ఎంత సన్న జొన్న రొట్టెలు చేస్తుందో. అలవాటు ఉంటే అసలు సూపర్ మంచిగా చేయవచ్చు ఈ రొట్టెలని. నాకైతే అలవాటు లేదు, నేనైతే చాలా లావుగా చేస్తాను, అసలు నాకే నచ్చదు. బట్ సునీత చేస్తే మాత్రం ఇంట్లో అందరము మంచిగా తింటాం. పైపులు, లివర్, కిడ్నీ, ఇంకేమేమి ఉన్నాయో అవన్నీ వేసేసి మంచిగా సాల్ట్ వేసి ఉడకపెట్టాలన్నమాట. సో ఇంకా దీంట్లో ఇప్పుడు మనం మేక కట్ చేసినప్పుడు పట్టుకున్న బ్లడ్, దీంట్లో చింతపండు ఉప్పు వేసి మంచిగా కలపాలి. అయితే ఈ బ్లడ్ అనేది మనకు గడ్డ కట్టదు. ఇప్పుడు దీంట్లో వేసేసామనుకోండి బంజారా ఫేమస్ డిష్ సలోయి రెడీ అయిపోతుంది. ఇంక ఇక్కడ ఫస్ట్ మనమైతే దాంట్లో చింతపండు వేసుకున్నాం కదా, అది బ్లడ్లో మంచిగా నానిపోయి ఉంటుంది. ఒక్కసారి దాన్ని మంచిగా మిక్స్ చేసేసుకొని ఆ పొట్టంతా తీసేయాలి. తీసేసిన తర్వాత ఇంకా కొంచెం మంట సిమ్లో పెట్టేసుకొని, అంటే మంట తక్కువ పెట్టుకొని ఆ బ్లడ్ వేసేసి దీన్ని మంచిగా కలపాలన్నమాట. కలిపేస్తే డన్, ఇంకా సలోయి అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ ఇంకా ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయి అని అప్పుడప్పుడు అలా మా ఇంట్లో వాళ్ళు వచ్చి చూస్తూ వెళ్ళిపోతున్నారు. కానీ సలోయి కలర్ మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది, టేస్ట్ కూడా సూపర్గా ఉంది. అక్కడ చూస్తే జొన్న రొట్టెలు రెడీ అండ్ సలోయి కూడా రెడీ. ఇంకా దేవుడి దగ్గర పెట్టేసి ఫైనలీ ఒకసారి మంచిగా దండం పెట్టుకున్నామని అంటే మన ఈరోజు పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఒకదాని తర్వాత ఒకటి వంట ప్రాసెస్ స్టార్ట్ అవుతూనే ఉంది. కాబట్టి వన్స్ రైస్ అయిపోయింది, సలోయి అయిపోయింది కాబట్టి ఇంక ఇక్కడ మటన్ ప్రిపరేషన్ కూడా అవుతుంది. ఆ లోపు ఇక్కడ మా పూజ కూడా కంప్లీట్ అయిపోతే బెస్ట్ అని చెప్పేసి వచ్చి ఇక్కడ జొన్న రొట్టెలు, దానిపైన వండిన సలోయి అది పెట్టేయాలి. ఇంకా ఫైనల్లీ పొద్దున్నుంచి చేసిన పూజకి ఇక్కడైతే ఎండ్ చేసేస్తామన్నమాట. ఒక కొబ్బరికాయ కొట్టేసి ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళం అందరం అలా తలపైన కొంగు పెట్టుకొని ప్రసాదాలు అవన్నీ కూడా పెట్టేసి ఇక్కడ లాస్ట్కి దండం పెట్టుకొని ఈరోజు పూజ అయితే కంప్లీట్ చేసేస్తాం. పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ మా పూజ లివర్ కర్రీ రెడీ చేస్తుంది. చాలా సూపర్ టేస్టీగా వండుతుంది లివర్ కర్రీ పూజ. ఎప్పుడైనా మనకు కుదిరితే ఒక వీడియో చేసేద్దాం. పొద్దున్నుంచి ఆ పని ఈ పని అని చాలా హడావుడిగా నడిచింది మా ఇంట్లో మొత్తము. ఇంకా ఫైనల్లీ కూర్చొని తినేస్తున్నాం. ఇక్కడ ఒక సైడ్ మొత్తం గర్ల్స్ గ్యాంగ్ అండ్ ఇంకొక సైడ్ మొత్తం బాయ్స్ గ్యాంగ్. ఇంకా వాళ్ళ మాటలు వాళ్ళకి, మా మాటలు మాకు. ఇక్కడ పూజ చూడండి చేసిన సలోయి అండ్ జొన్న రొట్టె అసలు సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడన్నా తిన్నారా? బంజారాస్ వాళ్ళ ఇంట్లో అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇది. అసలు ఇంకా తిన్నారా అని అడగాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ ఈ ప్రసాదం కూడా తినని ఒకే ఒక పర్సన్ ఉన్నారంటే అది మా అన్న. ఆయనకి నచ్చదు ఇలాంటివన్నీ కూడా, ఓన్లీ లివర్ కర్రీయే తింటాడు. అందుకే పూజ స్పెషల్గా ప్రిపేర్ చేస్తుంది. ఇలాంటి పూజలు చేసామనంటే ఇంకా ఖచ్చితంగా మా దేవుళ్ళతో పాటు మా ఇంట్లో ఉన్న మా నానమ్మ, తాతయ్య, మా డాడీని కూడా గుర్తు చేసుకుంటాము ఇలాంటి టైంలో. ఇంకా కట్ చేసినవి అన్నీ ఫస్ట్ వండినవి మేము తినేదానికన్నా ముందు వాళ్ళకి ఇలా ప్లేట్లో పెట్టి వాళ్ళకి పూజించి తర్వాతే మేము తింటాము. ఇక్కడ సపరేట్గా ఒక గ్యాంగ్, వాళ్ళ గ్యాంగ్, వీళ్ళ గ్యాంగ్ అని కాకుండా ఇక్కడ ఒక తొట్టి గ్యాంగ్ అనమాట. ఇది మా గ్యాంగ్. ఇంకా ఉన్న బొక్కలన్నీ కొట్టి కొట్టి తింటున్నాడు రమ్మీ ఫ్యాన్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో జై రమేష్ బాయ్ అని ఇంకోసారి కామెంట్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. చూస్తూ ఉంటే లివర్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా అందుకే ఈ రూమ్లో వచ్చేసి సపరేట్గా తినేస్తున్నారు వీళ్ళు. ఇంట్లో ఏదైనా ఈవెంట్స్ అయ్యి ఇంటి నిండా మనుషులు ఉంటే అసలు ఎంత సందడిగా ఉంటుంది కదా, చాలా హ్యాపీగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఎన్నో మాటలు మాట్లాడుకుంటాం అసలు. అండ్ ఇక్కడ మా చిన్న డాడీ అండ్ చిన్నమ్మ, మా లాంగ్వేజ్లో చెప్పాలంటే మా కాక అండ్ కాకి, మోస్ట్ ఫేవరెట్ పర్సన్. పొద్దున్నుంచి ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్గా అయిందని అంటే వీళ్ళే అన్నమాట కారణం.
మేకని తేవడము అండ్ ఈ పూజ మన దాంట్లో ఇలానే చేస్తాము అని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు గైడ్ చేయడము, ప్రసాదాన్ని ఇలా చేయాలి అని చెప్పడము, దేవుడి ముందు ఇలా పెట్టి పూజించాలి అని చెప్పడము, ఇంకా అన్నిటికీ హెల్ప్ చేసింది వీళ్ళే. మీరు కూడా చూసారు కదా వీడియోలో. ఇంకా మా తమ్ముడు మంచిగా మటన్ కట్ చేశాడు ఈరోజు. అందరూ అయితే చాలా మెచ్చుకున్నారు మంచిగా వీడిని. అండ్ ఇక్కడ వీడు ఒక డైలాగ్ కొడతాడనమాట, వినండి. I like this photo. Mommy, milk, dad, dishwasher. I have coffee. Finally, we are so happy. Thank you so much for watching this video. Do like, share and subscribe my YouTube channel for more videos. Bye bye.